ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎలా చూసుకుంటారు ఏంటి? రాజుబాబు చాలా కష్టపడి పైకొచ్చాడు. 2 వడ సాంబారు తిని పొద్దున్న సాయంత్రం గడిపిన రోజులు కూడా ఉన్నాయి. నేను పడిన బాధం కూడా పడకూడదని ఎవరు ఇంటికి వస్తే సైకిల్ మీద పాండి బజార్ వచ్చాడు. అందరికీ ఏం కావాలో తెలియమనేవాడు. ఆ బిల్లు ఇచ్చేసేవాడు. దీన్ని నమ్మరు, సొంత కొడుకులో చూసుకున్నాడు. వాళ్ళేం చేస్తారు సార్, నేను మిమ్మల్ని అందంగా చేస్తా అన్నాడు. ఇలా చూసి సౌర్ గారు, ఏంటి నువ్వు అందంగా చేస్తావా, నువ్వు కెమెరా అవుతావా? రే ఉప్పు శోభనాచలపతిరావు. రాజబాబు గారి జీవితం కూడా ఒక ఆదర్శమైన జీవితం. ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎలా చూసుకుంటారు ఏంటి, ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఎలా సెటిల్ అయ్యారు అనేది కూడా ఒక ఎగ్జాంపుల్స్ ఉండేవి. ఇందాక నేను చెప్పా, సంకల్ప బలం. నేను ఏం అవ్వాలని అనుకుంటే అది అవ్వగలం. అలా రాజుబాబు చాలా కష్టపడి పైకి వచ్చాడు. తనకి అన్నానికి బాధ తెలుసు. డబ్బునే ఎంత కష్టం, డబ్బు లేకపోతే ఎంత కష్టమో తెలుసు. అలాగే చదువుకోకపోతే, డబ్బు లేకుండా చదువుకోకపోతే, డబ్బు లేని వాళ్ళు ఎంతోమంది చదువుకోవట్లేదు. తను పడిన బాధ తన లైఫ్లో ఆఖరి శ్వాస దాకా బాధ పెట్టలేదు. తన డబ్బు సంపాదించాక అన్నం తినడానికి డబ్బులు లేకపోతే పాండవ పార్క్ దగ్గర పార్క్ లాంటి హోటల్లో ఉంది. అక్కడ ఒక పావులా పెట్టే వడ సాంబారు ఇచ్చేవారు. ఆ వడ సాంబారు, వడ 2 వేస్తారు. తమిళనాడులో చాలా వరకు 2 వడకి 10 వడలకు సాంబారు తాగుతారు. ఆ సాంబారు అంత ఇష్టం. ఆ 2 వడ సాంబారు తిని పొద్దున్న సాయంత్రం గడిపిన రోజులు కూడా ఉన్నాయి. అలాగే ఆ బాధపడి తను బాగా డబ్బు సంపాదించాక నేను పడిన బాధం కూడా పడకూడదని ఎవరు ఇంటికి వస్తే వాళ్ళకి, ఎవరైనా నాకు ఈ కష్టం అండి, మా ఇంట్లో పెళ్ళి, నాకు ఫుడ్ లేదు, నేను రెంట్ కట్టాలి, మా అబ్బాయికి ఫీజు కట్టాలంటే ఇలా జేబులో చేపెట్టి ఎంతో వస్తాను ఇచ్చాడు. తను పొద్దున్న నేను షూటింగ్ వెళ్ళేటప్పుడు సరదాగా షార్ట్ వేసుకున్నాడు, బనీన్ వేసుకున్నాడు. పొద్దున్నే స్నానం చేసి కాఫీ తాగి సైకిల్ మీద పాండి బజార్ వచ్చాడు. పాండి బజార్లో గీతా టిఫిన్ ఉంది. అక్కడ ఎస్పెషల్లీ సాంబార్ వడ, పొంగల్, దానికి కొబ్బరి చట్నీతో పాటు తక్కాళీ చట్నీ. తక్కాళీ అంటే టమాటా స్పెషల్. ఇప్పటికి కూడా ఇక్కడి నుంచి వచ్చి తను తినేది ఒక వడ, అంతే. తక్కువ తింటారు బాగా, చాలా. లేకపోతే ఓ పొంగల్లో కొంచెం. పాండి బజార్ సైకిల్ మీద వచ్చాక పాండి బజార్లో మన తెలుగు వాళ్ళు చిన్న ఆర్టిస్టులు అవ్వచ్చు, పెద్ద ఆర్టిస్టులు అవ్వచ్చు, అందరినీ లోపల తీసుకెళ్ళాడు. అందరికీ ఏం కావాలో తెలియమనేవాడు. ఆ బిల్లు ఇచ్చేసేవాడు. సైకిల్ మీద ఇంటికి వెళ్ళేవాడు. స్నానం చేసి షూటింగ్కి వెళ్ళేవాడు. అలాగే అప్పుడు మనకి, మీకు తెలీదు, షూటింగ్కి వెళ్తే మీరు ఏంటండి 555 గోల్డ్ ప్యాకా అని అడిగేవారు. సిగరెట్ ప్యాకెట్లు కూడా ఇచ్చేవారు షూటింగ్లో. మీకు ఇంట్లోంచి క్యారేజ్ వస్తుందంటే మనం అవును ఇంట్లోంచి క్యారేజ్, ఆ క్యారేజ్ ఇంటికి వెళ్ళి ఒక 11:30కి బయలుదేరేవాడు ఒక బాయ్. వ్యాన్ కార్ వేసుకుని అందరు క్యారేజ్ తెచ్చి పెట్టేవాడు. అందరూ సరదాగా కూర్చుని తినేవాడు. అప్పుడు మీకు సొంత కారు, పెట్రోల్కి కూడా డబ్బులు ఇచ్చేవారు. కన్వీనియన్స్. ఆ పెట్రోల్ డబ్బులు మనకి షూటింగ్ చేస్తున్నాం, డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ పెట్రోల్ డబ్బులు ఏంటి, మళ్ళీ సిగరెట్లు ఇస్తున్నారు అని ఆ పెట్రోల్ డబ్బులన్నీ డాష్ బోర్డ్లో వేసేవాడు. మనకోండి ఈ డాష్ బోర్డ్లో డబ్బులు ఒక 10 రోజులకో ఎక్కువ అవుతాయి కదా. పాండి బజార్ వెళ్ళేవాడు. అక్కడ అన్నం అది పెరుగు అన్నం, సాంబార్ రైసు, పొట్లాలు కట్టించి ఆ రోజు బీరాలు ఎవరికైనా ఉంటే అందరూ అవన్నీ ఇచ్చుకుంటూ వచ్చేసేవాడు ఇంటికి. అలాగా లైఫ్ తను
నన్ను ఇంట్లో సుధాకర్, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు ఉండేవారు బాయ్స్. బుజ్జి అని ఒకడు, డ్రైవర్ సుబ్బారావు అని ఒకడు, ఇంకోటి ఏమో వెంకటేశ్వరరావు డ్రైవర్. వీళ్ళు ఈ సుధాకర్ అబ్బాయి ఇందాక చెప్పాను చూసారా, మనిషి ప్రపంచంలో సాధించింది లేదు, మన వల్ల కాదంటాం, ఎస్కేపిజం, నువ్వేదైనా అవ్వగలవు కదా, మన పట్టుదల సంకల్పం. దానికి చెప్తున్నా. ఎంఎస్ రెడ్డి గారు, రాజబాబు మా ఊరు అబ్బాయా, ఎవరు తీసుకురా నీ దగ్గర పెట్టుకో అసిస్టెంట్కి వెళ్ళినా అన్నాడు. ఒక అబ్బాయిని తీసుకుని ఆడికి 12 ఏళ్ళు అవుతాడు. అన్నయ్య పెట్టుకున్నాడు. అన్నయ్య ఇంట్లో పనిచేశాడు. బాయ్ కింద అన్నయ్యకి షూటింగ్కి వెళ్ళేవాడు. అలా వెళ్తూ కొన్నాళ్ళు అయ్యాక, సార్ నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను. మా డ్రైవర్ సుబ్బారావు ఉన్నాడుగా, సుబ్బారావు అది డ్రైవింగ్ నేర్చుకున్నాడు. మన డ్రైవర్ కింద ఉండేవాడు సుధాకర్ అనే డ్రైవర్. మీరు నమ్మరు, మా అన్నయ్య పిల్లలు చిన్నాళ్ళు, నేను మన తమ్ముళ్ళే అవ్వచ్చు, సొంత కొడుకులో చూసుకున్నాడు. వాడికి ₹1,00,000 ఇచ్చినా గట్టిగా న్యాయపరిస్థితులు లెక్కిస్తాడని తెలుసు అన్నయ్యకి. అన్నయ్య డబ్బు వాడి దగ్గరే ఉండేది, మిగతా డబ్బు మా వాడికి ఇచ్చిన ఈ ఖర్చుల కోసం డబ్బు. రే సుధా అంటే పాపం వాడికి ₹1000 అలా అన్నీ అలా ఉన్నాడు. అలాంటి నమ్మిన బంటూ అంత మంచి మనిషి లేడు. నేను మా అన్నయ్యకి, వాడు డ్రైవర్ అయ్యాక నీకేమి ఇంట్రెస్ట్ రా లైఫ్, అసమానం డ్రైవింగ్ చేస్తూ ఉండాలా, కెమెరామెన్ అవ్వాలని సార్ అన్నట. కెమెరా అంటే ఇష్టం, రోజు షూటింగ్ చూస్తున్నాడు. ఏమోరా ఎవడేమవుతాడు ఏం తెలుసు, ఇంట్రెస్ట్ అలా ఉండాలి. నువ్వు అనుకోవాలి నేను కెమెరామెన్ అవ్వాలి, నా కెమెరామెన్ ఇంట్రెస్ట్. ఇలా ఉంటుండగా వాడికి ఒక 18 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చాయి. ఏదో చిన్నదేదో మనస్పర్ధ వచ్చి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. అదేంట్రా వద్దండి, మీరు బాధపడ్డా అమ్మ బాధపడవద్దు అన్నాడు. ఇదిగో 20,000 చెక్కు, నాకు డబ్బు వద్దండి, అంత సిన్సియర్. చెక్కుగా పడేసి వెళ్ళిపోయాడు. అప్పుడు మీకు చాలా టాప్ కెమెరామెన్ కన్నప్ప గారని, జగజ్జంతులు అన్ని పిక్చర్లన్నీ ఆయన టాప్ కెమెరా, దాసరి గారి పిక్చర్లన్నీ ఆయన. ఆ కన్నప్పని, ఒరే కన్నప్ప సుధా వస్తాడు, నీ దగ్గర పంపిస్తా, వాడి కెమెరా నేర్పించరా, వాడికి ఏమైనా డబ్బులు కాస్ట్ అయ్యని ఆయనకి చెప్పి ఈ డబ్బు ఆయనకి ఇచ్చి ఆ కన్నప్ప దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్ళాడు. ఆ కన్నప్ప గారి దగ్గర కెమెరా అసిస్టెంట్ని పనిచేశాడు. తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ ప్రసాద్ అవుట్డోర్ ఇంట్లో పనిచేశాడు. అలా పనిచేసి కెమెరా అసిస్టెంట్ కెమెరామెన్ అయిపోయాడు. అతను కెమెరామెన్ అయిపోయాక ఈ మధ్యలో లేదండి, అన్నయ్య దగ్గర డ్రైవర్గా ఉన్నప్పుడు, అసిస్టెంట్గా ఉన్నప్పుడు సోహన్ బాబు గారు అన్నయ్య గారు ఇలా ఇద్దరు కూర్చున్నారు. ఒక కెమెరామెన్ షాట్ ఇలా పెట్టి బాగా అది ఫ్రేము, ఆ ఫ్రేమ్ పెట్టడమే. బాపు గారు నిజంగా ఏంటి డైరెక్షన్లో ఏంటి తెలిసిన అందం ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ ఎవడు పెట్టలేడు, అదే స్పెషాలిటీ బాపు గారు. అలాగా కెమెరా ఈ అబ్బాయి ఉన్నాడుగా, అన్నయ్యకి మధ్యలో నుంచి ఉన్నాడు. ఇది బాగా తీస్తాడు. వాళ్ళేం తీస్తారు సార్, నేను మిమ్మల్ని అందంగా తీస్తా అన్నాడు. ఎవడు సుధాకర్ అన్నాడు, ఎవడు బాయ్. అప్పుడు ఇలా చూసి సౌర్ గారు ఏంటి నువ్వు అందంగా తీస్తావా, నువ్వు కెమెరామెన్ అవుతావా అన్నాడు. అప్పుడు అన్నయ్య అన్నాడు, రే ఉప్పు శోభనాచలపతిరావు, నువ్వు సౌర్మవ్ అయిపోతావు అనుకున్నావు అమ్మా చిన్నప్పటి నుంచి, అవలే
పెద్ద హీరోలే. ఇక ఈ పుణ్యమూర్తులు అప్పలరాజు కమెడీని అవుతాడు అనుకున్నాడా? అవలే. ఎవడు ఏమవుతాడో తెలియదు బాబు, ఆడైనా అవుతాడు అనుకున్నారు. ఈ సుధాకరు డ్రైవర్ అయ్యి మళ్ళీ కన్నప్ప గారు జరిగి కెమెరామెన్ అయ్యి బావా మరదలు పిక్చర్ కెమెరామెన్ ఆ సుధాకర్ రెడ్డి. ఓకే ఓకే, కెమెరామెన్ సుధాకర్ రెడ్డి గారు. ఓకే. ఆ సుధాకర్ రెడ్డి ఎవరో తెలుసా అండి? తర్వాత తెలిసింది మా అన్నయ్యకి కూడా, మన కోదండరామరెడ్డి గారి బావమరుడు. ఓకే ఓకే. ఈ ఈ బావమరుదుల 100 days ఫంక్షన్ పాముగురు హోటల్లో జరుగుతుంటే సోహన్ బాబు గారు స్టేజ్ మీద నన్ను 20 ఏళ్ల క్రితం ఇలా అన్నాడు, ఈ నువ్వేం కెమెరామెన్ అవుతానా రాజ్బాబు ఇలా అన్నాడు. నిజంగా నేను ఇన్ని పిక్చర్లు యాక్ట్ చేసినా ఈ పిక్చర్లో ఉన్న అందంగా నేను లేను, అలా చేశాడు సుధాకర్ అన్నాడు. అది గొప్ప మాట. మళ్ళీ ఇదేంటి చరిత్ర. అప్పుడు మా అన్నయ్య లేడు, నేనుగా నన్ను తీసుకెళ్ళి చూపించాడు ఫస్ట్ కాపీ ఆ ఫంక్షన్కి వెళ్ళి. అలాగే ఇంకో అబ్బాయి నాగేశ్వరరావు ఉన్నాడు, నల్లనాగేశ్వరరావు నల్లగా ఉండేవాడు. నువ్వేమవుతారా? నేను మేకప్ మ్యాన్ అవుతాను. వాడు మేకప్ చేర్పించాడు. వాడే రాజేంద్ర ప్రసాద్ పర్సనల్ మేకప్ అయ్యాడు. ఖమ్మంలో కాంప్లెక్స్ కట్టుకున్నాడు, తర్వాత పోయాడు. ఓకే ఓకే. మూడో వాడు వెంకటేశ్వరరావు మన దగ్గర పనిచేశాడు. వాడు నాకు మేకప్ మ్యాన్. అతనే ఇప్పుడు భరణి గారి దగ్గర పర్సనల్ మేకప్ మ్యాన్ ఇప్పుడు చేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయిలు ఇప్పుడు ఇద్దరు ఎంఎస్కి వెళ్ళారు. ఇంకో బుజ్జి అని ఉండేవాడు. వాడు ఏంటంటే ఇవాళ హ్యాపీగా ఉన్నాం చాలు, ఇవాళ ఎంజాయ్ చేద్దాం అనే రకం తప్ప వీడు బాగుపడరా అనేవాడు అన్నయ్య. ఆడొక్కడే మామూలుగా ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు డ్రైవర్లు అన్నాను, సుబ్బారావు ఇంకో నరసింహ వాళ్ళ పిల్లలు పెళ్లి చేశాడు, వాళ్ళ కార్లు కొనిచ్చాడు. సూపర్ లైఫ్.